హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈరోజు ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చాను. నేను యాక్చువల్గా మనకి డైట్ అనేది 80% మన లైఫ్ స్టైల్లోను, మన వెయిట్ లాస్ జర్నీలోను, మన హెల్త్కి అన్నిటికీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన వర్కౌట్ అండ్ డైట్ ఇవన్నీ డిసిప్లిన్గా ఉంటే మనం హెల్దీగా ఉంటాము. అంటే మనం ఒకసారి కాకపోతే ఒకసారైనా స్వీట్స్ తినాలనుకుంటాం, బట్ ఆ స్వీట్స్ని ఎలా హెల్దీ వేలో చేసుకోవచ్చు, రిఫైన్డ్ షుగర్స్ మైదాలు కాకుండా మనము ఇంటిలో హెల్దీ వేలో స్వీట్ని ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. అంటే చాలా రకాలు ఉంటాయి, నేను స్లోగా అన్నీ నెమ్మదిగా చెప్తూ ఉంటాను మీకు. వర్కౌట్స్ పోస్ట్ చేస్తున్నాను, అండ్ హెల్దీ రెసిపీస్, డిన్నర్ ప్లాన్స్, స్మూతీస్, జ్యూసెస్, డిటాక్స్ వాటర్స్, ఇట్లా అన్నీ నేను షేర్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి విషయాలు మీతో చెప్పాలి అనుకుంటే మీరు తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అప్పుడు రీచ్ బాగుంటుంది, అందరూ కూడా హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మన లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఇన్ని హాస్పిటల్స్ అక్కర్లేదు, ఇన్ని జబ్బులు రావు, ఏమి రావు. మనం కంట్రోల్ చేసుకోలేము కాకపోతే హెల్దీ వేలో ఎలా తినచ్చు, అంతేకాకుండా మన ఈటింగ్ హ్యాబిట్సే కాదు, మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా వేస్టే, మన ఫిట్నెస్ వేస్టే, మన ఇంటేక్ హెల్దీగా తీసుకున్నా వేస్టే. సో మన లైఫ్ స్టైల్ డిసిప్లిన్గా ఉండాలి అండ్ హెల్దీ వేలో ఉండాలి. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ మీతో షేర్ చేస్తున్నాను. అదేంటో, దానికి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. రాగులు ఉంటాయి కదా, రాగులతో నేను స్వీట్ పొంగల్ అనేది ఈరోజు మీతో నేను షేర్ చేస్తాను. కావలసిన పదార్థాలు నేను మళ్ళీ కెమెరా కూడా దగ్గర పెట్టి మీకు చూపిస్తాను. 1 కప్పు రాగులు తీసుకున్నాను, 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ పెసరపప్పు తీసుకున్నాను, బెల్లం తీసుకున్నాను, కొబ్బరికూర తీసుకున్నా, అండ్ క్యాషు కిస్మిస్ తీసుకున్నాను. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మీకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే రాగులు ఫుల్ ఆఫ్ విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్, ఇవన్నీ ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా విటమిన్స్, మినరల్స్ రిచ్గా ఉంటాయి, ఫైబర్ రిచ్గా ఉంటుంది. ఇందులో అన్ని B6, B2, ఈ విటమిన్, కే విటమిన్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఇంకా ఇందులో లేని మినరల్స్ లేవు, ఇందులో లేని విటమిన్స్ లేవు. ఐరన్ రిచ్గా ఉంటుంది. రాగి డయాబెటిక్ పేషెంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కొంచెము షుగర్ వాడద్దు, బెల్లం కొంచెం తక్కువ వేసుకోండి. సో మన ఐ హెల్త్కి కానీ, స్కిన్ హెల్త్కి కానీ, మనకి షుగర్ బీపీని కంట్రోల్ చేయడానికి కానీ, హార్ట్ హెల్త్కి కానీ, ఎనీథింగ్, మన బోన్ హెల్త్, ఇలా మొత్తం ఓవరాల్ మన గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఇది రాగులు బాగా ఉపయోగపడతాయి. అండ్ మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి పెసరపప్పు ప్రోటీన్ రిచ్, కొబ్బరిలో ఫైబర్ రిచ్గా ఉంటుంది, రాగుల్లో కూడా ఫైబర్ రిచ్గా ఉంటుంది. కాబట్టి మన గట్ హెల్త్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మనం హెల్దీగా ఉంటాం అనమాట. మనకి ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటేనే మన హెల్త్ కొంచెం ఖరాబ్ అవుతుంది. సో మన గట్ హెల్త్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. దీంతో మనం ఎలాగ తయారు చేసుకోవచ్చో కిచెన్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్ ఇవన్నీ మీకు చూపించాలి. మంచి వర్కౌట్స్, అసలు ఇల్లు కదలకుండానే మీ డైట్ కానీ, ఇది హెల్దీ వెయిట్ లాస్ కూడా. సో వెయిట్ మేనేజ్ అవుతుంది అనమాట ఈ రెసిపీతో. ఇలాంటి మంచి మంచి డిన్నర్ ప్లాన్స్ కానీ, లంచ్ ప్లాన్స్, స్వీట్స్, స్మూతీస్, జ్యూసెస్, ఇలా రకరకాల వర్కౌట్స్ ఇవన్నీ కూడా మీరు ఇంటికి కదలకుండానే ఇంట్లోనే ఎలాగ తింటూ ఎలాగ వర్కౌట్స్ చేసుకోవచ్చు, ఫిట్గా ఉండొచ్చు అనేది నేను స్టార్టింగ్ నుంచి మీకు అన్నీ చెప్తూ ఉన్నాను. కానీ మీరు చేయాల్సిందేంటి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి. దీనివల్ల అందరూ హెల్దీగా ఉంటారు, మనం కూడా హెల్దీగా ఉంటాము. సో కిచెన్లోకి వెళ్ళి చిటికలో ఈ వంట ఎలా చూసేద్దాము మరి వచ్చేయండి. రోజు ఒక చక్కని స్వీట్ని తయారు చేసుకుందాం. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ చాలా ఇష్టం కదా. కానీ మనం స్వీట్ తినడానికి భయపడుతూ ఉంటాము. కానీ ఆరోగ్యకరంగా పోషక విలువలతో ఉన్న స్వీట్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. 1 కప్పు మెజర్మెంట్తో రాగులు తీసుకున్నాను. ఈ రాగులని మనం
లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకుంటే మనకి చక్కటి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని 1 కప్పు రాగులు తీసుకుని దీన్ని లైట్గా ఫ్రై చేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టిన తర్వాత ఈ 1 కప్ రాగుల్ని ఇందులో వేస్తున్నా. దీన్ని కొంచెం లైట్గా మనం ఫ్రై చేద్దాం. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే ఇది చక్కగా మంచి సువాసన వస్తుంది. మనం అప్పుడప్పుడు కూడా మనం ఇలాంటి చక్కని ఆరోగ్యకరమైన పోషక విలువలతో ఉన్న స్వీట్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్వీట్ తిన్న ఆనందం కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. సో మనం 5 మినిట్స్ అయిపోయింది. దీన్ని స్టవ్ని బంద్ చేసేద్దాము. చూసారా, 3 మినిట్స్ 4 మినిట్స్ తర్వాత ఇలా చక్కటి రంగు వాసన వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుని దీన్ని వాటర్లో వేసుకొని సోక్ చేసుకుందాం. వాటర్లో నేను సోక్ చేస్తున్నాను. ఇలా సోక్ చేసేయండి. తర్వాత సేమ్ అదే కప్పులో 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఓకే, దీన్ని కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం. పెసరపప్పు కూడా చక్కగా మనకి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 మినిట్స్. పెసరపప్పు అయితే మనం ఎక్కువసేపు వాటర్లో సోక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదా తయారు చేసేటప్పుడు లేదా ఒక 1/2 అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం రాగులు అయితే ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ అట్లా సోక్ చేసుకోండి. ఓకేనా? స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టుకొని నేను ఆల్రెడీ సోక్ చేసిన రాగి కొంచెం ఫ్రై చేసి సోక్ చేశాను. దీన్ని ఇందులో వేస్తున్నాను. మనం ఏం చేసుకుంటున్నాము, రాగి పొంగల్. రాగి పొంగల్ హెల్తీగా ఎలా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తున్నాను అనమాట. మనం 1 కప్పు మెజర్మెంట్ తీసుకున్నాం కదా, తర్వాత 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాము, అది కూడా వేస్తాను. 1 కప్పు వేపి నానబెట్టుకున్న రాగులు వేసాను. 1/2 కప్పు వేపి నానబెట్టుకున్న పెసరపప్పు వేసాను. సేమ్ ఇదే కప్పు మెజర్మెంట్ నేను తీసుకున్నాను కాబట్టి సేమ్ ఇదే కప్పుతో వాటర్ పోస్తున్నాను. 3 కప్పులు వాటర్ పోస్తున్నాను. తర్వాత కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. 3 కప్స్ వాటర్ పోసాను. ఇది ఇప్పుడు ఇట్లా కలిపేసుకొని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ ఉడికించేసుకుందాం. కుక్కర్లో మనము రాగులు పెసరపప్పు ఉడకబెట్టుకుంటున్నాము. ఈ లోపల మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసేసుకుందాం. ఒక 1 స్పూన్ గీ వేసాను. సో మనం క్యాషు కిస్మిస్ వేసి ఇందులో ఫ్రై చేస్తున్నాము. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చూసారా, కొంచెం రెడ్గా వచ్చేసాయి. ఇందులోనే మనం ఈ కొబ్బరి కూడా ఒక్కసారి ఫ్రై చేసుకుని తీసేసుకుందాము. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని బయటికి తీసేద్దాం. ఫస్ట్ తీసిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా అట్లా ఫ్రై చేద్దాము. ఇలా బయటికి తీసేసుకున్నాను. తర్వాత కొబ్బరి మీకు ఫ్రై చేస్తాను. ఇలా కొంచెం ఒక్క 1 మినిట్ ఇలా తిప్పితే కొంచెం కమ్మగా ఉంటుంది అన్నమాట. సో మనకి ఇది కొబ్బరి వేగిపోయిన తర్వాత బెల్లం తీసుకుంటున్నాను. ఈ కొబ్బరిలోని బెల్లం వేసేద్దాం. స్వీట్ మీకు ఎంత మీరు తినేదాన్ని బట్టి. ఓకే, ఇలా కొబ్బరి బెల్లం వేసేద్దాము. వేసిన తర్వాత కొంచెం వాటర్, దీంట్లో బెల్లం కరిగేలాగా కొంచెం వాటర్ వేద్దాం.
కొంచెం బెల్లం కరగడానికి వాటర్ వేస్తున్నాం. మన కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసినాయి, 3 విజిల్స్. సో మనకి ఇప్పుడు కుక్కర్ కట్టేసుకుందాము. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ బంద్ చేసేసుకుని అది చల్లారిన తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేద్దాము. మనకి బెల్లం కూడా ఇలా కరిగిపోయింది, మరి పాకం రావక్కర్లేదు, ఇలా జస్ట్ మనకి కరిగిపోతే సరిపోతుంది. మన కుక్కర్లో మనం ఉడకబెట్టుకున్న రాగులు అండ్ పెసరపప్పు ఇందులో వేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇందులో ఇలా వేసేస్తున్నాను. చక్కగా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఫుల్ ఆఫ్ ఐరన్, కాల్షియం, జింక్ అన్ని మినరల్స్ ఉన్నాయి. మన పెద్దవాళ్ళకి కానీ, గ్రోయింగ్ చిల్డ్రన్కి కానీ, మన బోన్ హెల్త్కి అంటే లేడీస్కి ఎక్కువ పనిచేస్తూ ఉంటారు కదా నుంచుని, సో వాళ్ళకి బోన్ హెల్త్ కావాలంటే ఇలాంటి చక్కటి హెల్దీ రెసిపీస్ చేసుకోవాలి. మన డైట్లో ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం ఎలైచి వేస్తున్నాను. కొంచెం ఎలైచి పౌడర్ వేస్తున్నాను ఇందులో. చిటికలో అయిపోతుంది. మీరు అన్నీ పొద్దున్న నానబెట్టేసుకున్నారనుకోండి, కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చేయడం, ఇలాగా కలిపేసుకోవడం ఎంత ఈజీగా అయిపోయింది. మీరు బయటన కొన్ని పిల్లలకి పెట్టి ఆరోగ్యం పాడు చేసుకుని డైజెషన్ అవ్వక మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవసరమా అలాంటివన్నీ? ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత చక్కని పెసరపప్పు కమ్మటి వాసన వస్తుంది. వేపి మనం ఉడకబెట్టాం కదా. ఇలా కాసేపు ఒక 2-3 మినిట్స్ చక్కగా ఉడికించుకొని ఇందులో 1 స్పూను గీ వేసుకుందాము. ఇది కూడా దేశీ గీ అన్నమాట. ఆవు నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి వేసుకోండి. ఇది కూడా ఇంట్లో చేసుకున్న నెయ్యి అన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నేను సర్వింగ్ బౌల్లో మీకు తీసి చూపిస్తాను. ఓకేనా? సో ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇంకా డయాబెటిక్ వాళ్ళు మేము అసలు బెల్లం తీసుకోము, స్వీట్ వద్దు మేడం అనుకుంటే సేమ్ ఇట్లానే మీరు పెసరపప్పు రాగుల్ని ఉడికించేసుకుని మిరియాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు అన్నీ వేసుకుని హాట్ పొంగలి చేసుకోండి. ఎంత గుమగుమలాడిపోతుందో. మీరు ఇది తప్పకుండా చేసుకుని నాకు కామెంట్స్ పెట్టాలమ్మా. నేను ఎందుకంటే మీకోసము అన్ని కొత్త రకాలన్నీ వండి మీకు చూపిస్తున్నా కాబట్టి మీరందరూ షేర్ చేసుకోవాలి, కామెంట్స్ పెట్టాలి. ఇక్కడ మనము ఇలాగా నట్స్ వేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగ మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్కి కానీ చూపించారనుకోండి, ఇంప్రెస్ అయిపోయి మీకు ఒక బజార్కి తీసుకెళ్ళి ఒక శారీ కొనిచ్చేస్తారు. అమ్మ మా ఆవిడ ఎంత కష్టపడి ఇలాంటివి హెల్దీ మా హెల్త్ కోసం ఎంత కేర్ తీసుకుంటుంది, అది ఇది అని చెప్పేసి ఫుల్ ఖుష్ అయిపోతారు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. చూసారా టేస్టీ రాగి పొంగల్ గరం. అబ్బా నిజంగా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. మీరందరూ తప్పకుండా చేసుకుని నాకు కామెంట్స్ పెట్టండి. అందరూ కూడా హెల్దీగా ఉండండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.